ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క రూపాయి అదనపు భారం పడదు. బస్తాల నుంచి మొదలు పెడితే, బస్తాలు కుట్టేసేటువంటి స్థుతుల నుంచి మొదలు పెడితే తెలంగాణలో మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ, చెల్లిస్తున్నటువంటి డబ్బుకు వడ్డీ కానీ, చెల్లించే డబ్బుకు రుణం కానీ, మిల్లర్లో పెట్టేటువంటి నిల్వకు రెంట్ కానీ, ఆ రకంగా ప్రతి నయా పైసా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంది అనేక విషయాల్లో. ఈ యొక్క ధాన్యం కొనుగోలు మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద అబండాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తమ చేతగానితనము, తన అసమర్థత, తన వైఫల్యాలను ఇతరుల మీద పాసాన్ చేయడము, తాను మాత్రము హీరోయిజంగా ఈ ప్రభుత్వము ప్రజల ముందు పోజులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. మనకందరూ తెలుసు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా, ఉదాహరణకు ధాన్యం కొనుగోలు తీసుకుంటే ప్రతి కేజీ బియ్యం మీద కేంద్ర ప్రభుత్వం 40 రూపాయలు ఖర్చు పెడుతుంది. 40 రూపీస్ ఎవ్రీ కేజీ ఖర్చు పెట్టడమే కాదు, ఈరోజు ఆ తీసుకున్న బియ్యాన్ని రైతులకు ఇబ్బంది కాకుండా ఖర్చు పెట్టి గిట్టుబాటు ధర పెంచుకుంటూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ మళ్ళీ పేద ప్రజలకు వచ్చేసరికి 83 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తా ఉంది. ప్రతి నెలకు 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తా ఉంది. ఏ రకంగా ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది, ఏ రకంగా పేదవాళ్ళ ఆకలితో ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి 83 కోట్ల మంది ప్రజలకు 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తుందో మనం చూస్తా ఉన్నాం. తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కుటుంబానికి దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా ఉచితంగా 5 కేజీల బియ్యం ఇస్తా ఉంది. ఈ ప్రభుత్వం పోజు కొడుతున్నటువంటి ఏదైతే సన్న బియ్యం ఉందో, సన్న బియ్యంలో కూడా 60 నుంచి 65% ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. కాదనేటువంటి మరి ఈరోజు వాదన ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తాడా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యం మీద కేంద్ర ప్రభుత్వం 60 నుంచి 65% ఖర్చు కేంద్ర ప్రభుత్వం, అవునా కాదా ఈరోజు చెప్పాలి. ఈరోజు బియ్యం ఇస్తా ఉన్నాం ఉచితంగా, ధాన్యం కొనుగోలు మీద 100కు 100% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మిషనరీ వాళ్ళది ఉన్నది కాబట్టి ఎవరు రైతు, ఎక్కడ ఎంత పండింది, ఎక్కడ కొనుగోలు చేయాలి, ఆ మిషనరీ అంతా, వ్యవస్థ అంతా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయమంటున్నాం. ఈరోజు అదొకటే కాదు, ప్రపంచంలోనే నేను ఇంతకుముందు చెప్పినట్టు భారత ప్రభుత్వము లార్జెస్ట్ ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో అమలు జరుగుతోంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత పెద్ద ఉచిత ఆహార పథకాన్ని విజయవంతంగా గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వము, ఏకైక ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రకంగా పేద ప్రజల యొక్క సంక్షేమము, రైతులకు సంబంధించినటువంటి విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా కేంద్రం మీద అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేసింది. అదే విధానంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనకందరు తెలుసు, ఈరోజు కాటన్ ఈరోజు 8,660 రూపాయలు మద్దతు ధరగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఒక్క సంవత్సరం చూస్తేనే ప్రతి రైతుకు గత సంవత్సరంతో పోలిస్తే ఎకరం మీద 6,000 లాభం వస్తుంది.
ఎకరానికి 6,000 crores పత్తి మీద అదనపు లాభం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సరాసరి 10 క్వింటాళ్ళు ఒక ఎకరానికి పత్తి పండిస్తే 46,170 రూపాయలు రైతుకు ఆదాయం వస్తుంది. అంటే రైతుకు కేంద్ర ప్రభుత్వం చెల్లించి పత్తి కొనుగోలు చేస్తుంది. మన ప్రధానమంత్రి గారు పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు, రైతులకు సంబంధించి కాటన్కి సంబంధించినటువంటి అత్యధికమైనటువంటి ఉత్పత్తి వడ్లతో పాటు ధాన్యంతో పాటు పత్తి కూడా తెలంగాణలో మరి ప్రొడక్షన్ అవుతుంది. కాబట్టి రైతులు తెలంగాణకు సంబంధించినటువంటి మెజార్టీ రైతులు ధాన్యం పండిస్తారు. ఆ తర్వాత ఎక్కువ పండించేటువంటి పత్తి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉంటారు. ఈ 2 సెక్టార్లో కూడా ఈరోజు ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ధాన్యం మాత్రం వాళ్ళు కొనుగోలు చేయాలా, పత్తి టోటల్గా 100% రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాటా ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేటువంటి డాటా ప్రకారం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. దానికోసం మేము స్టాఫ్ను రిక్రూట్ చేస్తాం. టెంపరవరీ స్టాఫ్ను రిక్రూట్ చేసి 6 నెలల పాటు చివరి కేజీ పత్తి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మరి మీకు అప్పగించారు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో నుంచే ఈ విధానం కొనసాగించేది. ఇది కొత్తగా మేము పెట్టింది ఏం కాదు. మేము పెట్టింది కొత్తగా వచ్చిన తర్వాత అదనంగా మద్దతు ధర ఎంఎస్పీ పెంచుతా ఉన్నాం. అదనంగా ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీము దేశవ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని సమర్థవంతంగా చేయకుండా నిన్న హిందూ పేపర్లో చూశాను, చాలా అద్భుతంగా వాళ్ళు తయారు చేసి పబ్లిష్ చేశారు. ఇది ఒక జిల్లాకు సంబంధించిన విషయం కాదు. అనేక జిల్లాలలో, అనేక గ్రామాలలో, అనేక మండల్ సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్లో అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మంత్రులందరూ ఒక్కొక్క జిల్లాకి వెళ్ళండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీ చేతిలో ఉంది. మీరు చేయాల్సిన పని ఒక్కొక్క జిల్లాలో ఒక మంత్రి కూర్చోండి, వెళ్ళి ఎందుకు కొనుగోలు చేయరో అధికారులు అడగండి. ఏదైనా ఇబ్బంది ఉంటే రైతులతో మాట్లాడండి. హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం కాదు. ఈరోజు మనకందరికి తెలుసు రైతులను ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటుందో. ఈరోజు యూరియా 45 కేజీల బస్తా 242 రూపాయలకు 242 రూపాయలకు రైతులకు అందిస్తున్నాం. కానీ ప్రభుత్వం చెల్లించేది ఆల్మోస్ట్ పెరుగుతున్నటువంటి ధర ప్రకారం 45 కేజీల బస్తకు 2,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు అవుతుంది. 2,500 రూపీస్ ఈచ్ బ్యాగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూరియా మీద ఖర్చు పెడుతుంది. కానీ రైతుల నుంచి తీసుకునేది 242 రూపాయలు మాత్రమే. ఈరోజు ధరలు పెరిగింది అంతర్జాతీయంగా అనేక దేశాలలో. కానీ యూరియా మీద అనేక సంవత్సరాలుగా 1 రూపాయి పెరగకుండా రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. 2 పంటలు కలిపి ప్రతి ఎకరా మీద కేంద్ర ప్రభుత్వము 18 నుంచి 20 వేల రూపాయలు సబ్సిడీ మీద రైతుకు అందిస్తున్నది ఒక ఎకరానికి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద మరి ఈ రకంగా రైతులను ఆదుకోలేనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అదే కాదు, ఫసల్ బీమా యోజన సరిగ్గా అమలు చేయడం లేదు ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో చెప్పింది, బీఆర్ఎస్ పార్టీ ఫసల్ బీమా యోజన పట్ల నిర్లక్ష్యం వహించింది. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ పథకం అయినటువంటి ఈ యొక్క సమగ్ర పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు. ఎక్కడ కూడా దానికి సంబంధించి లేదు. ఈరోజు అనేక రకాలుగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంది. చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణలో లేదు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను,
అత్యధికమైనటువంటి ధాన్యం మన దగ్గర ఉత్పత్తి అవుతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయకుండా కొనుగోలు చేయడానికి ముందుకొచ్చినప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు చేసి మరి దానికి సంబంధించినటువంటి రైతులకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మరొక విషయం ఈరోజు ఎస్ఐఆర్ ప్రారంభం అవుతున్న షెడ్యూల్ ప్రకటించింది. ఈరోజు రాజకీయ పార్టీలకు కొన్ని అలవాటు అయిపోయింది. ఎస్ఐఆర్ ఒక సమర్థవంతంగా ఏదైతే డూప్లికేట్ ఓట్లు ఉంటాయో, చనిపోయిన వారు ఓట్లు కానీ డూప్లికేట్ కానీ లేకపోతే ట్రిపుల్ కానీ ఒక్కొక్క ఓటు ఇప్పుడు గ్రామాల్లో ఉంటుంది. కొంతమందిది తెలిసి తెలియక చట్టంలో అవకాశం ఉంది కాబట్టి జిల్లా కేంద్రంలో ఉంటుంది, చివరికి హైదరాబాద్లో కూడా ఉంటుంది. అట్లా చాలా మంది ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆ రకంగా ఉన్నాయి. ఎందుకంటే గ్రామాలు వచ్చినప్పుడు ఎలక్షన్లో ఓటు వేయాలి సర్పంచ్కు. మేము హైదరాబాద్లో నివాసం ఉంటున్నాం కాబట్టి, హైదరాబాద్లో మా ఇల్లు ఉంది కాబట్టి, మా పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి, మా వ్యాపారం హైదరాబాద్లో ఉంది కాబట్టి, లేకపోతే ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్లో. ఈ రకంగా ఒక్కొక్క రోడ్డు 2 ప్లేస్లు 3 ప్లేస్లలో 4 ప్లేస్లలో ఓటు ఉంది. దీన్ని పూర్తిగా రెక్టిఫై చేయాలి, క్లీన్ చేయాలి. ఒక ఓటు ఒక దగ్గరనే ఉండాలి. రాహుల్ గాంధీ పెద్ద నేను బాంబులు వేస్తా, బ్రహ్మాస్త్రాలు వదులుతా అని చెప్పి బూస్ట్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆయన చెప్పింది కూడా ఇదే. ఫలానా వ్యక్తి ఓటు 2 ప్లేస్లలో ఉంది, 4 ప్లేస్లలో ఉంది, 5 ప్లేస్లలో ఉంది. ప్రింటింగ్ ఎర్రర్ కారణంగా, ఓటర్ లిస్టు ప్రింటింగ్ ఎర్రర్ కారణంగా ఒక వ్యక్తి ఓటు 10 ప్లేస్లలో ఉంది, 10 బూతులలో ఉంది. వాస్తవం అది. నేను రాహుల్ గాంధీని తప్పు పట్టడం లేదు ఓటర్ లిస్టు ఎర్రర్ విషయంలో. దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ది, రాజకీయ పార్టీలది, మనది కూడా బాధ్యత. ప్రతి బూత్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ మనకి చట్టంలో పొందుపరిచింది. పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ని నియమించి ఈ యొక్క ఓటర్ లిస్టు సరిదిద్దేటువంటి కార్యక్రమంలో ఎలక్షన్ కమిషన్ కు సహకరించాలి. అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంది, బీజేపీకి అవకాశం ఉంది. గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలకు ఉంటుంది అవకాశం. వాళ్ళకు బాజాప్తా వాళ్ళని వెంబడి పెట్టుకొని బూత్ లెవెల్ ఆఫీసర్ డోర్ టు డోర్ చేస్తాడు. ఒక్కడు బూత్ లెవెల్ ఆఫీసర్ పోడు. బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రతి ఇంటింటికి 3 సార్లు తిరగాల. ఒకసారి లేకపోతే రెండోసారి లేకపోతే మూడోసారి. 3 సార్లు ఇంటింటికి తిరిగినప్పుడు ఈ పొలిటికల్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ అయితే ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ పేర్లు పబ్లికేషన్ చేసి ప్రతి బూత్ లో ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్త నెంబర్ తీసుకొని తిరుగుతాడు. అతను బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. ఈరోజు రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద విశ్వాసం లేదు ఆయనకు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు మోసం చేస్తారనుకుంటున్నాడు ఆయన. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు దగా చేస్తారనుకుంటున్నాడు ఆయన. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు మతం పేరుతో రంగు పులిమెట్టుంటి ప్రయత్నం చేస్తాను రేవంత్ రెడ్డి. మొన్నగా మీటింగ్లోకి వెళ్ళి, మొత్తం ముస్లింల మీటింగ్ అది, మీటింగ్లోకి వెళ్ళి మీరందరూ ముందుకు రావాలా, మీరందరూ ధైర్యంగా రావాలా, మీరందరూ ఓటర్ లిస్టు పొరపాటు రాకుండా మీరు చూసుకోవాలా, ఈ ప్రభుత్వం మోసం చేస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వము మీ ఓట్లు తీయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. ఒక ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎవరి మీద రెచ్చగొడుతున్నావు? నీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద రెచ్చగొడుతున్నావు. ప్రభుత్వ ఉద్యోగస్తులు పొరపాటు చేస్తారు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి రెచ్చగొడతా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు చేసేది. గ్రామాల్లో తహసీల్దార్ నేతృత్వంలో, జిల్లాలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో, అర్బన్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ కమిషనర్ నేతృత్వంలో ఈ ఓటర్ లిస్టు ఎస్ఐఆర్ జరుగుతుంది. ఇది నరేంద్ర మోడీ గారు ప్రతి బూత్కు రాడు.
కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ బూత్ లెవెల్ ఇంటింటికి తిరిగాడు. బీజేపీ కార్యకర్తలు తిరగరు, ప్రభుత్వ అధికారులు తిరుగుతారు, అన్ని రాజకీయ పార్టీల యొక్క ఏజెంట్స్ అక్కడ ఉంటారు. దీంట్లో ఎందుకు ఈరోజు ప్రజలను రెచ్చగొడుతున్నారో నాకు అర్థం లేదు. ఈరోజు ఇంకో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, బీఆర్ఎస్ పార్టీ అయినా కుట్ర చేస్తుంది బీజేపీ అని. ఎక్కడ కుట్ర అని అడుగుతా ఉన్నాను, ఎందుకు కుట్ర అడుగుతా ఉన్నాను. తెలంగాణలో ఏ గ్రామంలో కుట్ర జరిగే అవకాశం ఉందో చెప్పాలి, సవాల్ చేస్తా ఉన్నాను. ఏ పోలింగ్ బూత్ లో కుట్ర జరిగే అవకాశం ఉందో బీఆర్ఎస్ నాయకుడు చెప్పాలా, రేవంత్ రెడ్డి చెప్పాలా. ఈ రకంగా బాధ్యతారహితంగా ఇర్రెస్పాన్సిబుల్ గా ఒక వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా, ఒక వర్గంగాని అవమానించే విధంగా, ప్రభుత్వ ఉద్యోగస్తులను కించపరిచే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తాడు. ఇందులో ఏ ఒక్క విషయంలో అయినా సరే, ఎక్కడైనా నేను చెప్పినటువంటి ఈ మాటలకు వ్యతిరేకంగా ఓటర్ లిస్టు సంబంధించినటువంటి స్పెషల్ రివిజన్ జరిగితే దాన్ని యాజ్ అ పొలిటికల్ పార్టీ నేను కూడా దాని మీద మాట్లాడతాను. కానీ ఏమీ లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది. కేరళలో ఎస్ఐఆర్ జరిగితే చాలా బాగా జరిగినట్టు లెక్క వాళ్ళ, ఎందుకంటే వాళ్ళ పార్టీ గెలిచింది కాబట్టి. తమిళనాడులో ఎస్ఐఆర్ జరిగితే బాగా జరిగినట్టు లెక్క, ఎందుకంటే అక్కడ బీజేపీ గెలవలేదు కాబట్టి. వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ జరిగితే అక్కడ పొరపాటు జరిగినట్టు లెక్క, ఎందుకంటే అక్కడ బీజేపీ గెలిచింది కాబట్టి. ఇంత దుర్మార్గంగా ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద, వ్యవస్థ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం, తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అదే ప్రచారం ఈరోజు తెలంగాణలో ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు చూసిన బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడారు ఒక ఆయన, నేను కూడా చెప్తా ఉన్నాను, మీరు మీ పోలింగ్ బూత్ ఏజెంట్స్ ను పోలింగ్ బూత్ పంపండి. బూత్ లెవెల్ ఆఫీసర్ అయితే ప్రభుత్వ ఉద్యోగస్తుడో మీరు ప్రతి బూత్ లో మీరు ఎంట ఉండండి, పొరపాటు జరగకుండా చూడండి. అంతే తప్ప రాజకీయ పరమైనటువంటి ప్రకటనలు పరిమితం కాకండి. ఎలక్షన్ కమిషన్ మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి. బీజేపీ మీద ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు ఇది ఎస్ఐఆర్ దేశంలో మొదటిసారి జరగడం లేదు. కాంగ్రెస్ హయాంలో కూడా జరిగింది అనేక సార్లు. కాంగ్రెస్ హయాంలో అనేక సార్లు జరిగింది, అప్పుడు ఎవడు మాట్లాడలే. ఇప్పుడు విదేశాల నుంచి అక్రమంగా ఎవడైనా హైదరాబాద్ లో రోహింగ్యా వాడు ఉంటే, అక్రమంగా బంగ్లాదేశ్ వాడు ఉంటే ఖచ్చితంగా ఓటు తీయాలా. నేను ఇప్పుడు చెప్తున్నాను బాజాప్తా. ఎవరైనా రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్ వాడు కానీ ఈ దేశ భారతీయుడు కానటువంటి వాడు ఎవడైనా ఉంటే ఒక్కొక్క ఓటు వెతికి వెతికి తీయాలని అధికారులను కోరుతా ఉన్నాను. అధికారులకు పూర్తి అండగా ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్త ఏజెంట్గా మా బిఏలో ఉంటాడు. మీరు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఉండమని అడుగుతాను. ఎందుకు ఈరోజు బంగ్లాదేశ్లో, వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్లో ఓటు తొలగిస్తే బాధ ఎందుకు అడుగుతా ఉన్నాను. బంగ్లాదేశీల ఓట్లు తొలగిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ అడుగుతా ఉన్నాను. విదేశీల ఓట్లు తొలగిస్తే రాహుల్ గాంధీకి ఎందుకు నొప్పి అని అడుగుతా ఉన్నాను. మీ బూత్ లెవెల్ ఏజెంట్ ఎందుకు పెట్టకలేకపోతున్నారు మీరు? ఎందుకు బూత్ లెవెల్ ఆఫీసర్ తోటి వెంటవి తిరగాలగా బస్తీలకు వచ్చినప్పుడు? మీకు హక్కు ఇచ్చింది కదా ఎలక్షన్ కమిషన్, అన్ని రాజకీయ పార్టీలకు హక్కు ఇచ్చింది. ప్రతి ఓటరు తీయాలన్నా వద్దా ప్రశ్నించేటువంటి అధికారము, సలహా ఇచ్చేటువంటి అధికారము, తొలగిస్తే అక్రమంగా బూత్ లెవెల్ ఆఫీసర్ తొలగిస్తే అడ్డుకునేటువంటి అధికారము బిఎల్ఏకు ఉంటుంది, పొలిటికల్ పార్టీస్, ఎవ్రీ బూత్ లెవెల్. అంతే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ చేసేటువంటి ప్రక్రియను అడ్డుకునేటువంటి ప్రయత్నము, ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఉద్యోగస్తులను బెదిరించేటువంటి ప్రయత్నం, ఇది బెదిరిస్తున్నాడు ఆయన. కాబట్టి దానిని
ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎస్ఐఆర్లో ఎలక్షన్ కమిషన్కు రాజకీయ పార్టీ ఏజెంట్స్గా వచ్చేటువంటి వాళ్లకు సహకరించాల్సిందే అని కోరుతాను. ఆయన గురించే చెప్పి పడదాం కదా, అలా ఆఫీసర్ అలా పెట్టమనే ప్రతి బూత్ లెవెల్లో. వెస్ట్ బెంగాల్లో అయితే జరిగింది, ఎవరు ప్రభుత్వం ఉండిందాడా? ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ ఎవరి చేతిలో ఉండేది? గతంలో మమతా బెనర్జీ చేతిలో ఉన్నారు కదా. ఆఫీసర్సు, తహసీల్దార్ ఆఫీసులు కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది కానీ, మండలిలో ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది కానీ, కేంద్ర ప్రభుత్వ సిబ్బంది కాదు, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ఉంటుంది. వాళ్ళకి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ఏ కులంతో ఏ మతంతో సంబంధం ఉండదు, వాళ్ళకు ఏ భాష వాళ్ళతో సంబంధం ఉండదు. ప్రభుత్వ అధికారులకు వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు డ్యూటీ చేస్తారు. సరే, ఆ స్థాయికి నేను దిగదారని. వాళ్ళు గెలిచిన దగ్గర వంచోట్లు, దొంగోట్లు ఎవరు చేశారు? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా? మరి అప్పుడు ఉండింది కదా, అప్పుడు అంతకుముందు. మొన్న మీరు గెలిచారు కదా గ్రామ పంచాయతీలు, మీరు దొంగోట్లతో గెలిచారా? ఇంత దిగజారి మాటలు ఎవరు మాట్లాడినా కూడా, నేను ఆయన పేరు తీసుకోదలుచుకోలేదు, దిగజారిన మాటలు మాట్లాడి బురదజల్లేటువంటి ప్రయత్నం చేస్తే ఎటుపోతున్నాయి రాజకీయాలను అడుగుతా ఉన్నాను. ఆయన పెద్ద ఐటీ గురించి మాట్లాడతాడు కదా, ఐటీ గురించి. ఆయన గెలిచితే, ఆయన ఎమ్మెల్యే గెలిస్తే ఎలక్ట్రానిక్ మిషన్ చాలా మంచిది. ఆయన 2 సార్లు అధికారంలోకి వస్తే ఎలక్ట్రానిక్ మిషన్ చాలా మంచిది. తమిళనాడులో విజయ్ గెలిచినా, లేకపోతే అంతకుముందు డిఎం గెలిచినా ఎలక్ట్రానిక్స్ చాలా మంచిది. కేరళలో అంతకుముందు సిపిఎం గెలిచినా, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినా ఎలక్ట్రానిక్స్ చాలా మంచిది. ఏం మాట్లాడుతున్నారండి? ప్రజలంతా తెలివైన వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, ప్రజలకు ఏమాత్రం చైతన్యం లేదనుకుంటారా మీరు? ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. నేను అందుకే చెప్తున్నాను, ఒక్కొక్క రోహింగ్యాను వెతికి ఓటర్ లిస్టులో వాడి పేరు లేకుండా చూడాలి. వాడి పేరు, ఆయన పేరు కాదు, వాడి పేరు. ఒక్కొక్క ఓటర్ లిస్టులో విదేశీయులు, బంగ్లాదేశీయులు కానీ, రోహింగ్యాలు కానీ, ఇల్లీగల్గా నా దేశానికి వచ్చి నా దేశంలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే ఓటర్ లిస్టులలో ఎస్ఐఆర్ సందర్భంగా నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాను. మీ నాయకుడు ఏం మాట్లాడినా ఎస్ఐఆర్ని వ్యతిరేకించిన రాహుల్ గాంధీ కింద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు న్యాయంగా పనిచేస్తారనే విశ్వాసం ఉంది, చేయాలని కోరుకుంటున్నాను. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది, మీకు తొందర ఎందుకండి? అది దేశమే మునిగిపోతుందా?